నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే రెబల్ స్టార్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. పొన్నియిన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన త్రిషకు ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. మే 4న త్రిష పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బర్త్డే విషెస్ తెలుపుతూ ఫొటోస్ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. 40 ఏళ్లు దాటినా తరగని అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన నటనతో ప్రేక్షకులను మైమరిపిస్తుంది త్రిష. 16 ఏళ్ల వయసులోనే లేసా లేసా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. 4 పదుల వయసులోనే చూపు తిప్పుకోనివ్వని గ్లామర్ లుక్స్తో యంగ్ హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తుంది. 2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషకి మంచి ఫేమ్ వచ్చింది. ఇందులో త్రిష యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే టైటిల్కు తగ్గట్టు ఈ సినిమాలో చాలానే వర్షం సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా కథానాయికకు వర్షం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వర్షంలో తడుస్తూ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 20 రోజుల పాటు వర్షంలో తడిసిందంట త్రిష. వర్షం సీన్స్ తీయడానికి దాదాపు 20 రోజులు తీసుకున్నారంట. అన్ని రోజులు వర్షంలో తడవడంతో తీవ్రంగా జ్వరం, జలుబు వచ్చి హీరోయిన్ కండిషన్ సీరియస్ అయిందంట. ఆ దెబ్బకు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ మూవీ రిజల్ట్ కోసం త్రిష ఎక్కువగానే టెన్షన్ పడిందంట. కానీ మూవీ సూపర్ హిట్ కావడంతో త్రిష చాలా హ్యాపీ అయింది. అయితే ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా త్రిషను కథానాయికగా సెలెక్ట్ చేయగా వర్షం వల్ల తాను ఇబ్బంది పడ్డానని, అందుకే నో చెప్పానని చెప్పిందంట. వర్షం సినిమా కోసం త్రిష తీసుకున్న రిస్క్ ఇప్పుడు ఆమెను తెలుగులో టాప్ హీరోయిన్గా నిలబెట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర సినిమాలో నటిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.